హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్ పిల్లలందరికీ కూడా భారీ శుభవార్త అండి. ఏపీలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా దసరా సెలవులు అయితే ప్రకటిస్తున్నారు. ఒకరోజు ముందుగానే సెలవులు అయితే ఇస్తున్నారు, అలాగే ఒకరోజు ఎక్స్ట్రా కూడా సెలవులు అయితే ఇస్తున్నారు. అయితే మనకు ఎప్పటి నుంచి ఈ సెలవులు అనేది ఇస్తున్నారు, మళ్ళీ ఎప్పటి నుంచి స్కూల్స్కి అయితే యథావిధిగా జాయిన్ అవ్వాలి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలుసుకుందాము. వీడియో లెంత్ కూడా ఎక్కువగా ఉండదు, సో దట్ మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్ పిల్లలందరికీ కూడా ఈ అక్టోబర్ నెలలో మనకు దసరా సెలవులు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అయితే మనకు ఒక్కరోజు ముందుగానే అక్టోబర్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 13వ తారీఖు వరకు సెలవులు అయితే ప్రకటించడం అయితే జరిగింది. అక్టోబర్ 4వ తారీఖు నుంచి అయితే సెలవులు అయితే ఇవ్వాల్సి ఉంది, కానీ ఒక్కరోజు ముందుగానే మనకైతే సెలవులు అయితే ఇస్తున్నారు. అలాగే 10 రోజులు కాదండి, 11 రోజుల వరకు సెలవులు అయితే ఇస్తున్నారు. తిరిగి మీరు అక్టోబర్ 14వ తారీఖున యథావిధిగా మీ స్కూల్కి మీరైతే వెళ్ళిపోవాలి అని చెప్పేసి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది. అయితే మనకు ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం అన్నిటికంటే ఒకరోజు ఎక్కువగా కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఒకరోజు ముందుగా కూడా సెలవులు అయితే ఇచ్చారు. సో ఇదన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.